కొత్తిమీర చట్నీ ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా కొత్తిమీర ఒక కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ పోసి కొత్తిమీరను వేయించుకోవాలి. ఎండుమిర్చి తీసుకొని ఎండుమిర్చి కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఎండుమిర్చి వేయించి పెట్టుకున్నది, కొత్తిమీర వేయించి పెట్టుకున్నది, ఎల్లిపాయతో పొట్టు తీసి పెట్టుకున్నది, చింతపండు కడిగి పక్కకు పెట్టుకోవాలి, ఉప్పు పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి, చింతపండు, ఎల్లిపాయ, ఉప్పు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి ముందుగా గిన్నె పెట్టి ఆయిల్ పోసి పోపు గింజలు వేసి అందులోకి కరివేపాకు వేసి ఎండుమిర్చి వేసి మొత్తం వేయించుకోవాలి. వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ కొత్తిమీర చట్నీని అందులోకి కలుపుకోవాలి. అంతే, సింపుల్గా కొత్తిమీర చట్నీ రెడీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.